నమస్తే. గచ్చిబౌలి భూములకు సంబంధించిన వ్యవహారం అయితే పెద్ద ఎత్తున రాద్ధాంతం జరుగుతుంది. ఇటు మా భూమి అంటే మా భూమి అంటూ కూడా అక్కడ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పర్యావరణవేత్తలు మాత్రం ఆ భూమిని మాత్రం కాపాడుకోవాల్సిన అవసరం ప్రజలపై ఉంది. అలాగే ప్రభుత్వంపై ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఉందని కమర్షియలైజ్ చేయదని కూడా పెద్ద ఎత్తున కూడా విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనతో పాటు ఎకాలజిస్ట్ ఉన్నారు, అరుణ్ గారు ఉన్నారు. అసలు ఆ భూమి ఎలాంటిది, అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకోసం పర్యావరణవేత్తలు కూడా అంతగా ప్రాధేయపడుతున్నారో తెలుసుకుందాం. అరుణ్ గారు, అసలు మీరు చూసిన హెచ్యు భూములకు సంబంధించిన పరిస్థితి ఏంటి? అక్కడ అసలు ఎలాంటి అట్మాస్ఫియర్ ఉంటుంది అక్కడ? హెచ్సియు అనేది ఒక స్క్రబ్ జంగిల్ కింద మనం అనుకుంటామండి. మామూలుగా స్క్రబ్ జంగిల్ అనగానే ఒక చులకన చూపు. గవర్నమెంట్ రికార్డుల ప్రకారం అది ఒక కంచె, అంటే ఒక గ్రేజింగ్ ల్యాండ్ మాత్రమే అంటున్నారు. కానీ అది 20 ఏళ్ల క్రితం. అది గ్రేజింగ్ ల్యాండ్గా ఉండటం వల్ల ఏమైందంటే ఖాళీ భూములు చాలా ఏర్పడినాయి. వాటిలో నేటివ్ గ్రాసెస్, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నేటివ్ గ్రాసెస్ పెరిగినాయి. హైదరాబాద్లో గ్రాస్ ల్యాండ్స్ అన్నీ పోవడం వల్ల నేటివ్ గ్రాస్ ల్యాండ్ బర్డ్స్ అంటే హూపో కానీ, లేకపోతే స్కైలార్క్స్ కానీ, ఇంక్లూడింగ్ తెలంగాణ స్టేట్ బర్డ్ మన పాలపెట్ట, ఇండియన్ రోలర్, అది కూడా కేవలం హెచ్సియులో మాత్రమే కనిపిస్తుంది హైదరాబాద్ సిటీ పరిధిలో. మొత్తం సిటీ పరిధిలో చూసుకుంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 3 నేషనల్ పార్క్స్ ఉన్నాయండి హైదరాబాద్. ఏ సిటీలోనూ వరల్డ్లో లేవు 3 నేషనల్ పార్క్స్. కానీ 3 నేషనల్ పార్క్స్ ఉన్నా కూడా అత్యంత జీవవైవిధ్యం కలిగిన ప్లేస్ హెచ్సియు కంచగచ్చిబౌలి ప్లేస్. ఈ 3 నేషనల్ పార్కుల్లో కూడా మీకు చెప్తాను, కేబీఆర్ నేషనల్ పార్క్ అన్నిటికన్నా పెద్దది, 390 ఎకరాలు సుమారుగా. అందులో 190 స్పీసీస్ అంటే 170, 190 స్పీసీస్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. కానీ హెచ్సియులో 233 స్పీసీస్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. అవి ఎందుకు అంత పెరిగింది? అది ఒక ఇండికేటర్. పక్షులు ఉన్నాయంటే పక్షులు ఉన్నాయని కాదు, అంటే అంత మంచి వాతావరణం ఉంది, అంత మంచి నీళ్లు ఉన్నాయి, అంత మంచి నేల, గడ్డి, చెట్టు, పొద, ప్రతి ఒక్కటి ఉన్నాయి. పొదలో ఉండే పక్షులు పొదలోనే ఉంటాయి, చెట్టు మీద ఉండే చెట్టు మీద ఉంటాయి, అన్నీ ఉన్నాయి అక్కడ. అంటే అంత మంచి ప్లేస్ని ఎలాంటి ఫారెస్ట్ డిపార్ట్మెంటు రూపాయి డబ్బు ఖర్చు చేయకుండా అంత మంచిగా దానికదే సెల్ఫ్ సస్టైనింగ్ ఫారెస్ట్ చాలా తక్కువ మనకి అర్బన్ ఏరియాస్లో. ఆల్మోస్ట్ చెప్పాలంటే ఎక్కడో సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ ఒకటి, బాంబేలో అట్లా ఎక్కడో ఒకటి తప్ప బెంగళూరు మొత్తంలో ఒక సెల్ఫ్ సస్టైనింగ్ ఫారెస్ట్ లేదు, చెన్నైలో లేదు, హైదరాబాద్లో కూడా కేబీఆర్ నేషనల్ పార్కు ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పక్కకి వెళ్తే అది బతకలేదు. సొంతంగా నీళ్ళు ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి, దానికి కోట్లు ఖర్చు పెట్టాలి. ఎవ్వరూ రూపాయి ఖర్చు పెట్టకుండా చక్కగా పెరిగిన ఫారెస్ట్ కంచగచ్చిబౌలి. అది ఇప్పటిదాకా ఎందుకు అలా పెరిగింది అంటే ఎవరు టచ్ చేయకపోవటం వల్లే. ఫారెస్ట్కి కావాల్సింది మన యాబ్సెన్స్, మన ప్రెజెన్స్ కాదు. దాని వాల్యూ గురించి ఎవరూ మాట్లాడట్లా. ఎందుకు? వాటికి వాయిస్ లేదనే కదా. ఒకప్పుడు తీసుకుంటే మనం కూడా మనలో చాలామంది కూడా వాయిస్ లేదు. ఇప్పుడు యానిమల్స్కి వాయిస్ లేదు. ఆ వాయిస్ ఇవ్వాల్సింది మనమే. నేను ఇవ్వాలి వాయిస్, నా ఓటుతో ఇవ్వాలి, లేకపోతే ఇంకొకళ్ళు ఇవ్వాలి తప్ప వాయిస్ లేదు కదండి. ఈ యానిమల్స్ వచ్చేసరికి నాకు పర్టికులర్గా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే షెడ్యూల్ 1 స్పీసీస్. నేను పక్షుల గురించి మాట్లాడాను. పక్షుల్లో షెడ్యూల్ 1 21 ఉన్నాయి, ఏది కంచగచ్చిబౌలి ల్యాండ్లో. కానీ జంతువుల్లోకి వచ్చేసరికి ముఖ్యంగా ఇండియన్ రాక్ పైథాన్ కానీ, బెంగాల్ మానిటర్ లిజర్డ్ కానీ, ఇవన్నీ షెడ్యూల్ 1 స్పీసీస్. మీకు షేర్ చేస్తాను. రీసెంట్గా అక్కడ ఒక చౌసింగ్ అని కూడా చూశానని చెప్పి ఒక ఆయన క్లెయిమ్ చేశారు. అది ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. అది కూడా షెడ్యూల్ 1 స్పీసీసే. టోటల్ 5 షెడ్యూల్ 1 స్పీసీస్ ఉన్నాయి మన దగ్గర డైరెక్ట్గా, ఏది జంతువుల్లోనే, అది కూడా మ్యామల్స్ ఆర్ రెప్టైల్స్లో. అలానే పక్షుల్లోకి వచ్చేసరికి 20 దాకా షెడ్యూల్ 1 స్పీసీస్ ఉన్నాయి. ఇంత క్రూషియల్ షెడ్యూల్ 1 అంటే హైయెస్ట్ ప్రొటెక్షన్. ఏం ప్రొటెక్షన్ ఇచ్చారు? ఎవరిస్తున్నారు? అంత ప్రొటెక్షన్ అంత ఉన్నాయి అంటేనే అక్కడ ఎంతో మంచి చెట్లు కానీ, వన సంపద కానీ చాలా అద్భుతంగా ఉందని. నేను ఆ ఫారెస్ట్లోకి వెళ్ళి బర్డ్ వాచింగ్కి వెళ్తానండి. ఆ ఫారెస్ట్లో తిరుగుతుంటాను. నాకు ఎంతమంది స్టూడెంట్స్ కనపడతారంటే, హాస్టల్లో ఎండ వేడిగా ఉందన్నా నేను వచ్చి ఇక్కడ కూర్చున్నాను అని చెప్పి గ్రూపులుగా కూర్చుంటారు. ఎగ్జామ్స్ అప్పుడు అక్కడే చదువుకుంటుంటారు ఫారెస్ట్లో. అందుకే వాళ్ళకి అంత ఒక ఫారెస్ట్ అంటే ఇప్పుడు అక్కడ రేగిపళ్ళు తింటుంటారండి, అక్కడే తిరుగుతుంటారు. మనకుంటుంది, మన ఇంట్లో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు పడిపోతుంటే ఎంత బాధ వేస్తుంటే 2 రోజులు అన్నం ముద్ద కూడా దిగదు. పల్లెటూరు నేపథ్యంలో చెప్తున్నాను. అలాంటి ప్లేస్లో కొన్ని మీరు వెళ్ళి డైరెక్ట్గా ఒక 40-50 వేల చెట్లని ఒకే రోజులో తీశారు. మొత్తం కలిపి అక్కడ సుమారుగా 400 ఎకరాల్లో కంప్లీట్గా ఫారెస్ట్ అండి, కంప్లీట్ ఫారెస్ట్. ఒక 400 ఎకరాల్లో 400 చెట్లు అనుకోండి, ఎకరానికి ఇంకా ఎక్కువ ఉంటాయి స్క్రబ్ జంగిల్లో. 400 చెట్లే అనుకోండి, ఎంత కాదన్నా 400 ఉంటాయి కదా. 1,60,000 చెట్లని, ఫుల్లీ గ్రోన్ ట్రీస్ని మీరు కూల్ చేసి ఏం సందేశం ఇస్తున్నారు అసలు? మీరు దాన్ని మళ్ళీ మీరు ప్లాంటేషన్ చేయగలరా? ఇప్పటిదాకా చేసిన ప్లాంటేషన్ ఒక్కదానికి కూడా నీళ్ళ సదుపాయం లేదండి, అన్ని ఎండల్లో చచ్చిపోతాయి. మీకు అందరూ తెలిసిందే. ఇప్పటిదాకా వాళ్ళు 1 కోటి చెట్లు నాటామంటే కోటిల్లో 99.9% చచ్చిపోతాయి. ఏదీ లేకుండా చక్కగా పెరుగుతుంది. లంగ్ స్పేస్ ఫర్ గచ్చిబౌలి అండ్ ఎవ్రీ ప్లేస్. దాన్ని ఎలా తీసేయాలనిపిస్తుంది వాళ్ళకి? నాకు అసలు అర్థం కావట్లేదు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం, ఇది కొండ మీద ఉంది. కొండ అంటే ఇప్పుడు ఇది కొండ అనుకోండి. ఈ కొండ మీద నేను ఫర్ ఎగ్జాంపుల్ అప్రాక్సిమేట్గా చెప్తున్నాను, నేను గచ్చిబౌలి
ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రోడ్డు ముందుగానే నుంచొని నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకుని ఇటు సైడ్ పోతే అది మంచిర్యాలోకి వెళ్తాను, అంటే గోదావరి బేసిన్. ఇటు సైడ్ వేస్తే కృష్ణా బేసిన్, కృష్ణా నదిలోకి వెళ్తుంది మూసీ ద్వారా. అంటే అది డివిజన్ పాయింట్ అనమాట. ఈ పైనుంచి వచ్చే వాటర్ ఉంటుంది కదా, ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని కంప్లీట్గా మంజీరా రివర్కి వెళ్ళేంత వరకు ప్రతి చెరువుని రిఫ్రెష్ చేసుకుంటూ వెళ్ళే వాటర్, ఎందుకంటే ఇది క్లీన్ వాటర్. ఇందులో కొన్ని చెట్లు ఉన్నాయి, లైక్ మార్కింగ్ నట్రీ, క్యారీ ఆర్బోరియా, ఇవన్నీ కూడా ఎండాకాలంలో కూడా పచ్చగా ఉండే చెట్లు. మన కుంకుడికాయ చెట్టు అలాంటివన్నీ ఎండాకాలం పచ్చగా ఉండే చెట్టు. అవి ఏం చేస్తాయి, హ్యూమిడిటీని పైకిస్తాయి, చల్లదనాన్ని ఇస్తుంది. దానివల్ల ఏమవుతుంది, కన్వెక్షన్ అని అంటాము. దాంతో మనకి కూలింగ్ అనేది జరుగుతుంది. హైదరాబాద్లో ఒక చల్లటి గాలి వస్తుంది, మీరు జూబ్లీ హిల్స్కి వెళ్తే చల్లగాలి వస్తుంది, రైట్. హుస్సేన్ సాగర్ పక్కన ఉంటే చల్లగాలి వస్తుంది. ఎందుకు, అక్కడ చుట్టుపక్కల ఒక పెద్ద చెరువు లేకపోతే ఒక అడవో ఏదో ఉండటం వల్ల. ఈ గాలే రాకపోతే మొత్తం త్రూ అవుట్ ది డే అండ్ నైట్ వేడిగానే ఉంటుంది కదా హైదరాబాద్, ఇంకా చల్లదనం ఎట్లా వస్తుంది, అసలు ఎలా ఉండగలుగుతారు? నా కరెంటు బిల్లు ఇప్పుడు 3-4 వేలు వస్తుందండి. ఒక 3 BHK ఫ్లాట్ అంటే సమ్మర్లో 3,000-4 వేలు కరెంటు బిల్లు అనుకోండి, ఒక అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇప్పుడు ఆ ఏరియాలో ఉండే వాళ్ళందరూ సుమారుగా అదే క్లాస్ ఆఫ్ ఫ్యామిలీ అండి. ఇప్పుడు వాళ్ళ బిల్లు 7,000-8,000 వస్తుంది ఒక్కొక్కరికి. ఎందుకు, టెంపరేచర్ 3-4 డిగ్రీస్ పెరుగుతుంది అక్కడ. ఆబ్వియస్లీ 1,60,000 చెట్లను తీసేస్తే టెంపరేచర్ పెరుగుతుంది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారండి? గవర్నమెంట్ బాధ్యత వహిస్తుందా? వీళ్ళు వచ్చి రియల్ ఎస్టేట్ డెవలపర్లా మాట్లాడతారంటండి మినిస్టర్స్. పబ్లిక్ ల్యాండ్ అన్నాక అందులో చెట్లు జంతువులు ఉన్నాయంటే ఆనందపడాలి. అరే ఇన్ని చెట్లు ఉన్నాయా, ఇన్ని జంతువులు ఉన్నాయా, నాకు కావాలి, మనం ఇలా కాపాడుకుందాం ఇది అన్నారు. అలాంటిది అవి కాదు, మాకు ఉద్యోగాలు కావాలి, మేము 5 లక్షలు అంటే 400 ఎకరాల్లో 5 లక్షలు ఉద్యోగాలు క్రియేట్ చేసేస్తాం అని చెప్పి ఎందుకు కబుర్లు చెప్తున్నారు. అంటే మరీ అంటే కొంచెం అంటానికైనా కొంచెం అన్న దగ్గరలో అన్న పొంతన కూడా ఉండాలి కదండి. సో అంటే పక్కన రారా, గోపన్పల్లిలో పెట్టుకుంటే రారా, వచ్చే ఇండస్ట్రీస్ రావట్లేదా గోపన్పల్లికి? అంటే ఈ 400 ఎకరాలు తప్ప ఇంక వీళ్ళు ఎవరికి డెవలప్ చేయడానికి ఎక్కడో తెలియదా, రాదా? ఆ ఫారెస్ట్ని ఎందుకు వీళ్ళు టార్గెట్ చేశారు అంటే దానికి వాల్యూ ఉందండి. నేను మీకు చెప్పినట్టు 30-38 వేల కోట్ల వాల్యూ ఉన్న ల్యాండ్ని వీళ్ళు దాన్ని రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు, దాని నుంచి డబ్బులు తీయచ్చు అని అనుకుంటే అది డబ్బులు తీసే ల్యాండ్ కాదు. మీరు వెళ్ళి పక్కన ఇంకా చాలా ల్యాండ్స్ ఉన్నాయి, అక్కడ కూడా జంతువులు ఉన్నాయి, కాకపోతే అవి సెల్ఫ్ సస్టైనింగ్ కాదు, వచ్చిపోయి ఉంటాయి. జంతువుల విషయంలో మాత్రం చాలా వరకు ఇటు సీఎంతో సహా కొంతమంది మాత్రం అక్కడ చెప్తున్న బయట జరుగుతున్న జంతువులు అక్కడ లేవు, నెమలి కానీ జింకలు కానీ లేవు, కానీ గుంటనక్కలు మాత్రం అక్కడ చేరాయి, కొందరు కావాలని విద్యార్థులను అక్కడ ఉన్న వాళ్ళని రెచ్చగొట్టే రాజకీయం చేస్తున్నాయి అనేది కూడా ఒక ప్రభుత్వం నుండి వస్తున్న ఒక వాదన. ఆయనకి 10 జంతువుల పేర్లు తెలుసండి, అక్కడ జంతువులు ఉన్నాయండి. నేను దానికి ప్రూఫ్, మీరు వీడియోలు చూసే ఉంటారు, జింకలు వస్తుంటాయి, ప్రతి ఒక్కరికి తెలుసు. అక్కడ ఉన్నని జింకలు మొత్తం 3 నేషనల్ పార్క్స్ హైదరాబాద్లో కలిపినా కూడా లేవండి, వైల్డ్గా ఫ్రీగా ఉన్నాయి. అంటే వీళ్ళు వచ్చి సమ్మర్లో దాణా ఇచ్చి, ఇప్పుడు మన ఆవులు మేపినట్టు జింకల్ని మేపి జింకల్ని పెంచలేదు, అట్లా వాటికి అవి ఉన్నాయి. అడవి కుక్కలు వీధి కుక్కలు గుంపులుగా వచ్చి జింకల్ని చంపేస్తుంది. ఇది కామన్, ఎక్కడ అందరికీ తెలిసిందే, జింకలతో ఉండే వాళ్ళందరికీ తెలుసు. అయినా కూడా అవి సర్వైవ్ అవుతున్నాయి గుంపుల్లో. అలాంటిది మృగవనిలోకి, నేను ఇప్పుడు హరిణ వనస్థలిలో మృగవరిని ఎందుకు షామీర్పేట డీర్ పార్క్లో కిందటి సంవత్సరం 9 జింకల్ని 4 కుక్కలు చంపేసింది. వాళ్ళు 9 జింకలు చచ్చిపోయేంత వరకు వీళ్ళకి తెలియదు. ఆ జింకలు కాపాడుకోలేవు వాటిని ఇవి కాపాడుకోగలుగుతున్నాయి. అంటే ఇవి ఆ ప్లేస్లో సస్టైన్ అయ్యి వాళ్ళ సెల్ఫ్ రిలయంట్గా ఉంటున్న జింకలు. వాటిని మనం ఇంకా ఎక్కువ ఇదిగా కాపాడుకోవాలి, ఎందుకంటే వాటికి ఆ కెపాసిటీ ఉంది. ఈ జింకలు లెట్సే నేను జింకల్ని మనం తీసుకునేది ఎందుకంటే రీహాబిలిటేషన్ కోసం అండి. ఏ టైగర్ రిజర్వ్లోని జింకలు తగ్గినాయి అంటే ఇది తీసుకెళ్ళి అక్కడ పెడితే మళ్ళీ సీడ్ పాపులేషన్గా మళ్ళీ పెరుగుతుంది అని, రైట్. ఆ సీడ్ పాపులేషన్ అది వేస్ట్ అండి కంప్లీట్గా. మృగవనిలోని అక్కడ ఇప్పటిదాకా మన సక్సెస్ లేదు తెలంగాణ. ఇది ఎంత మంచి సీడ్ పాపులేషన్ అండి. ఇక్కడ నుంచి 4 జింకలు తీసుకుంటే అవి సర్వైవ్ అవుతాయండి, అవి సర్వైవ్ కాలేవు. మోస్ట్ యూస్ఫుల్ ఫారెస్ట్ ఇన్ ఆల్ ఆఫ్ హైదరాబాద్ ఇస్ దిస్. కానీ దీనికి గవర్నమెంట్ రిజర్వ్ ఫారెస్ట్ అని హోదా కానీ లేకపోతే ఏదీ లేకపోవటం వల్ల ఇది ఫారెస్ట్ కాదు అని అంటుంది. అంటే పేపర్ మీద ఉంటేనే ఫారెస్ట్ అండి, నాకు ఆధార్ కార్డు లేకపోతే నేను మనిషిని కాదా? పేపర్ మీద ఉంటేనే ఫారెస్టా? అంటే ఇన్నాళ్ళు అసలు యాక్చువల్లీ ఎంత హాస్యాస్పదం అంటే శ్రీధర్ రెడ్డి గారు లేకపోతే బట్టి విక్రమార్క గారు ఆ యూనివర్సిటీ స్టూడెంట్స్ వాళ్ళు అక్కడికి వస్తే పొద్దున్నుంచి రాత్రి దాకా పీకాక్స్ అరుస్తుంటాయి. నేను పీకాక్ సర్వే చేశాను కేబీఆర్లో 2012-13లోనూ. అక్కడ ఎక్స్ట్రాపులేట్ చేసి మా ఇప్పుడు కౌంట్ 120 వచ్చింది, ఏరియా ఎక్స్ట్రాపులేషన్ చేసి 450 ఉన్నారు. దానికన్నా ఇక్కడ కనీసం 100 ఎక్స్ట్రా ఉంటాయండి. కేబీఆర్ ఏమో పీకాక్స్కి కన్సర్వ్ చేసే నేషనల్ పార్క్, ఇదేమో అసలు ఫారెస్టే కదా. మీరు విన్నారు కదా ఎంతమంది పీకాక్స్ ఉన్నాయి. ఇది బ్రీడింగ్ సీజన్. షెడ్యూల్ 1A బర్డ్, ఇది బ్రీడింగ్ సీజన్. గుడ్లు నేల మీద ఉంటాయి పీకాక్స్, మీకు తెలుసు కదా, పిల్లలు ఉంటాయి. వీళ్ళు డైరెక్ట్గా వాటి మీద నుంచి ప్రొక్లైన్లో పంపించారండి. ఎన్ని పిల్లలు చచ్చిపోయి ఉంటాయండి. అవి అందుకే కదా అరుస్తుంది, లేకపోతే ఎగిరి పక్కకి వెళ్తుంది కదా వేరే రోజు అయితే.
అవి పిల్లలు పోతేనే కదంగా ఈ బాధ, వాటికి భాష లేదనే కదా, తెలియదనే కదా వీళ్ళందరూ ఏది పెడితే అది మాట్లాడుతున్నారు. అక్కడ పీకాక్స్ని తీసుకొచ్చి అరుస్తారండి, స్టూడెంట్స్ అరుస్తున్నారు, అక్కడ పీకాక్సే కదా అరుస్తుంది. ఆర్తనాదాలు చిన్న పిల్లాడు ఏడుస్తున్నట్టు ఉంటుందండి పీకాక్స్ ఏడిస్తే. మీకు ఊళ్ళలో అందరికీ తెలుసు, నెమళ్ళు చుట్టుపక్కల తిరిగిన వాళ్ళందరికీ. అక్కడ కనీసం 400 నుంచి 500 నెమళ్ళు ఉన్నాయి, 200 దాకా జింకలు ఉన్నాయండి. ఇది ఆయన ఎందుకు గుర్తించట్లేదు? అక్కడ ఉడుములు ఉన్నాయి, అక్కడ రేర్ స్పైడర్ ఉంది. మీకు చెప్పాను కదా, మొరీషియా హైదరాబాదెన్సిస్ అనే స్పైడర్ 2010లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో డిస్కవర్ చేశారు. ఎక్కడా లేదండి ప్రపంచంలో. అది అక్కడ తప్ప ఇంకొకటి ఎక్కడుందో కూడా మనకు తెలియదు, ప్రపంచంలో ఎవరికీ తెలియదు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలియదు, ఎవరికీ తెలియదు, అసలు ఉండకపోవచ్చు కూడా మోస్ట్ లైక్లీ. అది ఒక్క చోటే ఫైండ్ చేశారు, అదే లాస్ట్ హబ్ అనమాట దానికి. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఎక్కడైనా ఫైండ్ చేస్తారండి? ఆ స్పీసీస్ పూర్తిగా అంతరించిపోయినట్టే కదా వీళ్ళు చేసిన పనికి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎవరో వచ్చి మళ్ళీ మేము అక్కడ మొక్కలు నాటుతా అంటే ఆ స్పీసీస్ని మళ్ళీ తీసుకొస్తారండి? ప్రపంచం నుంచి ఒక స్పీసీస్ని అలా సరదాగా ఎలిమినేట్ చేస్తారండి. ఇంకా ఆ స్పీసీస్ మనకి కనపడకపోవచ్చు, మనకి ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా కదా, నాకు తెలియదు. అదే మెయిన్ ఏరియా, అది బతికే ఏరియా, అది ట్రీ ట్రంక్ స్పైడర్ అండి. అంటే చెట్టు బెరడు ఉంటుంది కదండి, దాని మీద తిరుగుతుంటుంది అది. నువ్వు చెట్లు గుర్తు చేస్తే ఇంకా స్పైడర్ ఎక్కడ ఉందండి? మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇప్పుడు దాన్ని రిటర్న్ తీసుకొచ్చే బాధ్యత ఎవరు తీసుకుంటారండి? ఇప్పుడు మీరు ₹1,00,00,000 ఇచ్చినా రాదు, 100 కోట్లు ఇచ్చినా రాదు, అది ఎప్పటికీ రాదు. ఇప్పుడు ఒక పులి చచ్చిపోతే మనం ఎంత బాధపడుతున్నాం. ఒక స్పీసీస్ కూడా మన ఇండియాలోంచి పోకూడదని చెప్పి వెళ్ళి చేతాన్ని తీసుకొచ్చి మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాం, రైట్? అన్నీ మనం ఎంత వాల్యుబుల్ అనుకునే కదా తీసుకొచ్చింది. ఈ స్పైడర్ అంటే ఎందుకంటే అంత చులకనండి, చిన్నదనా లేకపోతే ఇన్సెక్ట్ అనా? ఇప్పుడు అది పోతే మళ్ళీ వీళ్ళు తీసుకురాలేరుగా. ఎందుకు దీని గురించి ఆలోచించట్లేదు వీళ్ళు? ఇదే మాటలు నేను శ్రీధర్ రెడ్డి గారికి చెప్పాను, విక్రమార్క గారికి చెప్పాను, వాళ్ళందరికీ తెలుసు. అది తప్ప అన్నీ మాట్లాడతారండి. ఈ ల్యాండ్ మాది, ల్యాండ్ సరే మీదే, రిజర్వ్ ఫారెస్ట్ చేయండి. అలా అనుకుంటే కవాల్ టైగర్ రిజర్వ్ కూడా వాళ్ళదే, గవర్నమెంట్ కిందే ఉంది. అది గవర్నమెంట్ ల్యాండ్ ఎలా అవుద్ది? వీళ్ళు ఎంతసేపు గవర్నమెంట్ ల్యాండ్ అంటారు, రియల్ ఎస్టేట్ వాళ్ళ పబ్లిక్ ల్యాండ్ అది, మనందరిది కదండి, మీది నాది అందరిది. దాన్ని అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు, అది ఫారెస్ట్కి అడ్మినిస్టర్ చేయండి. మీరు రియల్ ఎస్టేట్ చేయాల్సిన అవసరం ఏంటి? మీకు లాభం లేదు కదా, వాళ్ళకు కూడా లాభం లేదు కదా. ఇప్పుడు భట్టి విక్రమార్క గారు, శ్రీధర్ రెడ్డి గారికి ఎవరికి లాభం లేనప్పుడు దాన్ని రిజర్వ్ ఫారెస్టే చేయొచ్చు కదా, అంతే కదండి. ఆల్టర్నేట్ అవెన్యూస్ చేసుకోవాలండి. కంబైన్డ్గా ఈ కాలేజెస్కి ఎలాంటి ఇంపాక్ట్ అసెస్మెంటు లేదు. ఆ చెట్లు పోతే ఏమవుద్ది అనేది వాళ్ళకి తెలియదు, నేను అడిగినా కూడా వాళ్ళకి తెలియదు. ఒక్క అసెస్మెంట్ కూడా చేసుకోవాలా? చేసేదే సగం అసెస్మెంట్, అది కూడా చేయలేదు కనీసం. సుప్రీంకోర్టు డైరెక్టివ్ ఇచ్చింది ₹1,00,000 పర్ ట్రీ అని చెప్పి, ఈ నెలలోనే మీరు చూసే ఉంటారు కట్టాలి అని చెప్పి. ఇప్పుడు వాళ్ళు ₹1,00,000 పర్ ట్రీ చొప్పున అక్కడున్న 1,60,000 చెట్లకి కడతారండి వీళ్ళు. అంటే మీరు చూడండి, అది 100 కోట్లలో ఉంటుంది, దాని ఫైనే 100 కోట్లు 1000 కోట్లు అవుతుంది. అంత మ్యాక్స్ కూడా రాదండి నాకు. అంత సీరియస్ వైలేషన్ చేశారనే దానికి ఇంత చిన్న గిల్ట్ కానీ ఒక ఆలోచన కానీ వాళ్ళు చేయడానికి రెడీగా లేరు. అది నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. నేను మాట్లాడినప్పుడు కూడా వాళ్ళందరూ సానుకూలంగా స్పందిస్తున్నా అంటున్నారు, కానీ వాళ్ళు ఒక్క చిన్న అరే పోతుంది అనే ఒక బాధ కూడా లేదు, తెలియట్లేదు వాళ్ళకి, అసలు ఆ స్పృహ లేదు. అది ఎలా చెప్పాలి? ఓన్లీ యంగ్ పీపుల్కి మాత్రమే తెలుస్తుంది ఏమో, మరి నాకు తెలీదు. మా అమ్మగారికి చెప్తే ఆవిడ బాధపడిపోతుంది. అసలు నిన్నంతా అరే అన్ని చెట్లను కొట్టేశారు 100 సార్లు అనుకున్నారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళకి బాధకుంటుంది అది. వాళ్ళకి అసలు కనీసం ఒక చీమ కుట్టినట్టు కూడా లేదండి. ఈ భూమి అంతా మాదే అంటున్నారు. అరే భూమి మీదే, ముందు జేసీబీలు ఆపండి అన్నారు. ఆయన సొంత ప్రొఫెసర్ అండి హరగోపాల్ గారు. ఆయన ఎదురుగా నుంచొని రిక్వెస్ట్ చేస్తే ఆయన మాట లేదండి ఒక 2 నిమిషాలు, నేను జేసీబీని ఆపుతాను అని. నేను ఆయన మీద హరగోపాల్ గారు చెప్తే వింటారనే ధైర్యంతోనే వచ్చాం అక్కడికి, లేకపోతే మేము చెప్తే ఎందుకు వింటారనుకుంటామండి. ఆయన చెప్పారు కాబట్టి ఆయన వింటారు, ఆయన స్టూడెంట్ కదా అని. ఆయన వినలేదండి భట్టి విక్రమార్క గారు. అయినా కూడా మేము ఆలోచిస్తాం తర్వాత అన్నారు. జేసీబీలు రన్ అవుతూనే ఉన్నాయి. ఇంకా ఈరోజు సాయంత్రానికో రేపు మధ్యాహ్నానికో ఇంకో 100 ఎకరాలు ఏవో వెళ్ళిపోతాయి. ఆ తర్వాత ఏం చేసుకోవాలండి దాన్ని? ఇప్పుడన్నా ఆపితే దాన్ని ఏం చేయాలో ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఆ స్పైడర్, చెట్టును పడగొట్టిన ఆ స్పైడర్ అక్కడక్కడ ఉంటుంది. నేను మళ్ళీ ప్లాంటేషన్ చేసుకొని రకరకాల ప్రోగ్రామ్స్ చేసుకొని మేబీ రికవరీకి ట్రై చేయొచ్చు. అట్లానే ఎన్నో యానిమల్స్కి రికవరీ ట్రై చేయొచ్చు. నాకు రికవరీ ఆప్షన్ నేను కాల్ చేసినండి. రికవరీ అనేది నా బాధ్యత అనుకోండి ఒక రకంగా. ఆ రికవరీకి నేను ట్రై చేయాలంటే నాకు కనీసం 20 ఏళ్ళు నా లైఫ్ని దాని మీద స్పెండ్ చేయాలి. 20 ఏళ్ళు. ఓకే, అది ఎవరు చెయ్యరు కాబట్టి మనకి రావండి యాక్చువల్లీ. అది స్టూడెంట్స్ చేశారు. అంత ఎఫర్ట్ ఒక మనిషి చేయలేడు కాబట్టి స్టూడెంట్స్ అందరూ కలిసి 20 ఏళ్ళలో 40 ఏళ్ళలో దాని మీద కూర్చున్నారు కాబట్టి అయ్యింది అది. ఓకే.
మొత్తంగా ఇది పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. భూమి ప్రభుత్వాన్ని అంటున్నారు కానీ ప్రభుత్వం అనేదే, కానీ ప్రభుత్వం కంటే ముందు ఇదంతా ప్రజలందరి భూమి, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా హెచ్సియు పరిసరాల్లో ఉన్న గచ్చిబౌలికి సంబంధించిన భూములు అయితే మాత్రం ఎంతో పర్యావరణ హితమైనది. అక్కడ అత్యంత న్యాచురల్గా సెల్ఫ్ సస్టైనబుల్గా అన్నీ కూడా అక్కడ బతుకుతున్నాయి. ఎలాంటి ఫుడ్ పెట్టకుండా కానీ ఎలాంటి మెయింటెనెన్స్ చేయకుండా కానీ బతుకుతున్నాయి. అలాంటి అడవి ప్రాంతాన్ని బతికించుకుంటే మనం తెలంగాణ రాష్ట్రంగా దేశాన్ని కూడా పర్యావరణాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. బుల్డోజర్లను కూడా ఆపాల్సిన అవసరం ఉంటుందని కూడా ఎకాలజిస్ట్ అరుణ్ గారు చెప్పిన సందర్భం జరగవచ్చు. కెమెరా పర్సన్ సూర్యబాబుతో సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.